హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో కమ్మగా ఉండే టెంపుల్ స్టైల్లో పులిహోరని ప్రిపేర్ చేసుకుందాము. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ప్రసాదం పులిహోరకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ పులిహోరని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. చేసే తీరుని బట్టి ఈ పులిహోర రుచి కూడా మారుతూ ఉంటుంది. ఈరోజు మనము రాయలసీమ స్టైల్లో ప్రసాదం పులిహోరని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2.5 టీ స్పూన్ దాకా ఆవాలని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆవాలు మంచిగా చిట్టపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని చల్లారడానికి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆల్రెడీ వండిన అన్నం యాడ్ చేసుకొని కాస్త వెడల్పుగా చేసుకొని అందులో కొన్ని కొత్తిమీర ఆకులు యాడ్ చేసుకొని కలుపుకోండి. ఈ విధంగా చేస్తే కొత్తిమీర ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుంది. కొత్తిమీర ఫ్లేవర్ కూడా మనకు బాగా తెలుస్తుంది. తర్వాత మనము ఒక గిన్నెలో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని చింతపండుని వాష్ చేసుకోండి. వాష్ చేసిన చింతపండుని ఒక గిన్నెలో యాడ్ చేసి అందులో వాటర్ని యాడ్ చేసుకొని 1/2 అవర్ వరకు నానబెట్టడానికి పక్కన పెట్టుకోండి. ఆల్రెడీ మనము ఫ్రై చేసిన ఆవాలు బ్లెండర్ జార్లో యాడ్ చేసుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత 1/2 అవర్ వరకు నానిన చింతపండు తీసుకొని చింతపండు గుజ్జుని సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా పులిహోర పేస్ట్ కోసం ఒక కడాయి తీసుకొని అందులో 6 to 7 స్పూన్స్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి. నూనె అనేది వేడి అయిపోయిన తర్వాత ఇందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ల దాకా వేరుశనగ గుళ్ళు యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్రని యాడ్ చేసుకొని ఆవాలు బాగా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకొని పొడుగా చీల్చుకొని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో 2 ఎండుమిరపకాయలు, పసుపు, కొన్ని కరివేపాకు ఆకులు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల వరకు కుక్ చేసుకోండి. తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ దాకా తురుముకున్న అల్లం కానీ లేకపోతే అల్లం పేస్ట్ కానీ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి అల్లం పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోండి. తర్వాత ఇందులో ఒక టమాటా తీసుకొని క్యూబ్స్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పుని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని టమాటాలు మగ్గిపోయేంత వరకు మూత పెట్టి మగ్గించుకోండి. ఇలా బాగా టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఇందులో మనము ఆల్రెడీ తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోండి. పులుపు కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోండి. తర్వాత ఇందులో ఇంగువ, అలాగే ఆల్రెడీ మనము ప్రిపేర్ చేసుకున్న ఆవ పొడిని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల వరకు కుక్ చేసుకోండి. ఇలా 2 నిమిషాలు కుక్ చేసిన తర్వాత ఆయిల్ అనేది మనకు సపరేట్ అయిపోతుంది. చూడండి, ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకుందాము. ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసేది ఉంది. అది మనము పులిహోర కలుపుతున్నప్పుడు యాడ్ చేసుకుందాము. ఇలా పులిహోర పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనము చల్లార్చిన అన్నంలో ప్రిపేర్ చేసుకున్న పులిహోర పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము. మీకు ఎంతైతే పేస్ట్ కావాలో అంత పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఈ పులిహోర పేస్ట్ కనీసం ఒక 5 days వరకు నిల్వ ఉంటుంది. ఈ పులిహోర పేస్ట్ బాగా అన్నానికి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనము ఆల్రెడీ పౌడర్ చేసుకున్న మిరియాల పొడి ఒక 1/2 టీ స్పూన్, నాకు ఇక్కడ ఉప్పు తక్కువ అనిపించింది కాబట్టి కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఈ పులిహోరకి మిరియాల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకుంటే ఈసారి ట్రై చేయండి. ఇలా కలుపుకున్న పులిహోరని ఒక 1/2 అవర్ వరకు పక్కన పెడితే మనము కలిపిన పులిహోర మసాలా పేస్ట్ అంతా బాగా అబ్జర్వ్ చేసుకొని ఎంతో రుచిగా కమ్మగా ఉంటుంది. రెసిపీ కనుక మీకు నచ్చితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.